అదే కాకుండా లైక్ థర్డ్ వీక్‌లోనే భయపడ్డారు. యాక్చువల్లీ నైనిక ఆ! బయటకొచ్చేస్తదని చాలా. భయపడ్డారు. మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారని నేను విన్నాను. ఏంటది? ఎందుకు అంత భయమేసింది మీకు? చెప్పనా? హ్మ్. ట్రూ రీజన్ ఈజ్ ఆదిరెడ్డి రివ్యూ. ఆ హ్మ్. రోజు నేను ఎందుకు చూసానో, ఎందుకు ఇంత ఓవర్ థింక్ అయ్యానో అన్నమాట. తను 99.9% నైనిక వెళ్తది అని చెప్పారన్నమాట. హ్మ్. అది నా బ్రెయిన్‌లో పట్టుకుందన్నమాట. ఈ రివ్యూస్ చూస్తుంటారా మీరు? మై బ్యాడ్ లక్ చూస్తుంటాను. ఏమనిపిస్తది మీకు ఈ రివ్యూస్ చూస్తుంటే? అదే ఎందుకు చూస్తానో తెలీదు కానీ కదా! చూస్తాను. రివ్యూస్ చూస్తారు కదా! లైక్ మీరు మీ మైండ్ మ్యానిపులేట్ లైక్ ఆ! జనాల మైండ్ అవుతది మ్యానిపులేట్ యాక్చువల్లీ. అయ్యేటట్టు ఉందా అది మీకు ఓహ్! అనిపించిందా? నిజమా? ఇలాగ నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కదా! హ్మ్. ఇతను ఎందుకు ఇలా చెప్తున్నారా అని అలాగా ఓవర్ ఆలోచనలు. థింకింగ్ ఆవ్ చేస్తాం. చాలా. స్ట్రెస్ ఎక్కువవుతుందా? మీరు ఏడవడం గాని ఎప్పుడైనా ఏడ్చారా? ఆ రోజు నేను పడిపోయాను బీపీ లో అయ్యి అన్నమాట. హ్మ్. హ్మ్. బీపీ ఇక్కడే అయ్యో! బాత్రూమ్‌లో పడిపోయి ఇప్పుడు కూడా బ్యాక్ తగిలింది. అయ్యో! కొంచెం స్వెల్లింగ్ కూడా ఉంది. హ్మ్. ఫుడ్ పంపించడం గాని హౌస్ స్ట్రీమ్ నుంచి ఈ ఏమో వీక్ పంపించాల ఫుడ్. మీరు పంపిస్తున్నారా? ఫుడ్ పంపిస్తున్నారా? పంపించమన్నారు. ఆహా! ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి? ఉప్మా పంపిస్తున్నాను. ఉప్మా తనకి చాలా ఇష్టం అన్నమాట. ఓకే. ఉప్మా, టమాటో బాయిల్ చేసి పచ్చడి చేస్తాం అన్నమాట. హ్మ్. 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 అది. కొబ్బరి పచ్చడి తనే కొబ్బరి పచ్చడి తినాలి, తినాలి అని అంటుందన్నమాట. చేసి సో, అవి పంపిస్తున్నారా? అవి పంపిస్తున్నాను. తను మామూలుగా మీరు తన ఇండస్ట్రీలోని ఏ పొజిషన్‌లో సెట్ చేయాలని అనుకుంటున్నారు? లైక్ ఇంకా అదే కాకుండా తను మంచి డాన్సర్. సడెన్‌గా గ్యాప్ ఎందుకొచ్చింది? గ్యాప్ అంటే చూడండి, ఇప్పటి వరకు నేను నా ప్రెషర్ వల్ల తనకి ముందుకంటే ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి. ఇప్పుడు తను 23 ఇయర్స్. హ్మ్. తనకి ఓన్ ఒక మైండ్ ఒక ఒక ప్లాన్. ఉంది. ఒక ప్లాన్ ఉంది. ఒక కెరియర్ కోసం ఇది నేను చెయ్యాలి. హ్మ్. దానికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా! హ్మ్. హ్మ్. తనేమో యాక్టింగ్‌లో కొంచెం 2 ఇయర్స్ నేను చూస్తాను మమ్మీ అన్నది. హ్మ్. హ్మ్. ఇదే కాకుండా కొన్ని ఆపర్చునిటీస్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ పరంగా ఒక అమ్మాయిని నార్మల్‌గా ఇండస్ట్రీకి పంపించాలంటే పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. సినిమాలని గాని, వీటిలకి గాని. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తను కొన్ని ఫేస్ చేసిందని నేను విన్నాను. మీకేమనిపించింది ఆ టైంలో? మీరేమంటారు? వద్దులే మనకెందుకని అన్నారా? మేడం ఎక్కడికెళ్ళిపోయారు? ఏదో ఏం ఆలోచిస్తున్నారు? అలాగ ఆలోచిస్తుంటాను నేనేంటో. ఏం ఆలోచిస్తున్నారు? సడెన్‌లీ ఒక థాట్స్ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడైతే లిటరల్లీ వీళ్ళు అంటున్నారు, "మ్యామ్ మీకేమవుతుంది మ్యామ్? ఇంత ఆలోచించొద్దు మ్యామ్" అని. ఈ వీక్ అయితే లిటరల్లీ నేను వదిలేసా. అంతే. లైక్ చిల్. ఉంటే ఉన్నది. లేకపోతే ఇంకా స్ట్రెస్ తీసుకో. ఎన్ని వీక్స్ ఉంటదనుకున్నారు? నేనేమీ అనుకోలేదు. అనుకోలేదు. మేమేమీ అనుకోలేదు. తన గేమ్ ఆ! చూసి మీకొక ఐడియా ఉంటది. "వెళ్లి ఆడుకో, ఆడు" అన్నాను. హ్మ్. తన మధ్యలో వచ్చినా మీరు ఏం ఫీల్ అవ్వడం అలాంటిదేముండదు. మరేం చేయగలం? మన చేతుల్లో లేదు కదా! ఓకే.